పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఈ మంచి ఉదయకాలం ప్రభు యొక్క సన్నిధానంలో ఈ రీతిగా దేవుని యొక్క నామాన్ని స్తుతించడానికి, మహిమపరచడానికి దేవాది దేవుడు మనందరికి ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవుడి నామాన్ని స్తుతించగలిగిన వారమై ఉన్నాం. మంచిది. మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. చదవబడిన 103వ కీర్తన శ్రేష్టమైనటువంటి కీర్తన. ఈ కీర్తన రాసినటువంటి భక్తుడు కూడా దావీదు మహారాజు గారే. ఎంత శ్రేష్టమైన మాటలు ఇందులో వ్రాయబడి ఉన్నాయో మనం చదువుతుండగా విని ఉన్నాం. ఈ కీర్తనకు ఉన్నటువంటి పేరు ఏమిటంటే, ఆశీర్వదించే వారికి దేవుని యొక్క ఆ సన్నిధి ఎలాగూ తోడుగా ఉంటుందో, అంటే ఆశీర్వాదం పొందినటువంటి వారిని దేవుడు ఎంతగా దీవిస్తాడో మరి ఆయన ఆశీర్వాదాన్ని తెలియచేసినటువంటి కీర్తనగా రాస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఆయన ఆశీర్వాదాన్ని తెలియచేస్తాడు, ఎప్పుడు ఆయన దీవిస్తాడు అని అంటే, మనము ప్రాణాత్మ దేహములతో ఆయనను సన్నుతించినప్పుడు. అందుకే భక్తుడు రాస్తుంటాడు మొదటి వచనాల్లోనే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన అపకారాలలో ఏమని రాస్తున్నాడు? దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడు? ఉపకారాలు చేసేవాడు. అపకారం చేసే దేవుడు కాదు ఆయన. ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మర్చిపోకూడదు. అంటే మన దేవుడు ఎప్పుడు కూడా ఉపకారం చేసే దేవుడు. యెహోవా అందరికీ ఉపకారం. ఆయన ఎప్పుడు ఉపయోగపడుతూ ఉండేవాడు. అనేక మందిని ఆయన బాగు చేసినట్లుగా, అనేక మందికి ఆయన సహాయం చేసినట్లుగా, వారి ఆధ్యాత్మిక జీవితాలలో, వారి దైనందిన బ్రతుకులలో దేవుడు ఎప్పుడు కూడా తోడుగా ఉండి వారికి సహాయం చేయడమే మనం చూస్తున్నాము తప్ప ఎవరి జీవితాలలో కూడా అపకారం చేసే దేవుడు కానే. కనుక ఆయనను నిత్యము కూడా సన్నుతించండి, స్తుతించండి, మహిమపరచండి, ఆరాధించండి అని దేవుని యొక్క మాటలు నెమరు వేసుకుంటూ మరి దావీదు రాస్తున్నటువంటి అద్భుతమైన మాటలు చూడండి. ఒక వచనం చదువుకుందాం. 6వ వచనం ఒకసారి చదవండి. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడే వారికి అందరికీ న్యాయము తీర్చును. 10వ వచనం, మన పాపములను బట్టి మన ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి. మాట చాలా జాగ్రత్తగా వెళ్ళా. ఇందులో నుండే మనము ధ్యానాంశంలో కూడా వెళ్ళిపోదాం. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. మన అంటే ఎవరు? మనమే. మన అపరాధములను బట్టి లేక మన పాపములను బట్టి ఆయన ఏం చేయాలంట? ప్రతీకారం చేయలేదు. ఇప్పుడు ఏదైనా తప్పు చేసామనుకో, దానికి ఏముంటది? ఏదో ఒక శిక్ష, ఏదో ప్రతీకారం అనేది ఉంటది. కనుక దోషం చేసిన, అపరాధాలు చేసిన, పాపములు చేసిన లోకములో ఉన్నటువంటి శిక్షా స్ఫూర్తి వలన ఆ మనుషులకి ఏదో కొంత శిక్ష అనేది ఉంటుంది. కానీ మన పాపములను బట్టి ఆయన ఏం చేయలేదు? ప్రతీకారం చేయలా. అంటే ఆ బదులు తీర్చుకోలేదు, ఏ విధమైనటువంటి శిక్ష మన మీద విధించలేదు. 2వ వచనం అంటున్నాడు, మన దోషములను బట్టి ఆయన మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. దోషం చేసిన వారికి ఏంటిది ప్రతిఫలం? ఏదైనా దొంగతనం చేసి దొరికాడు, ఏం చేస్తాం చెప్పండి? పోలీసులకు అప్పు చెప్తాం, లేదా జైల్లో వేపిస్తాం, ఏదో శిక్ష. ఆల్మోస్ట్ దొరికిన ముందే జనాలందరూ చెదకొట్టేస్తారు. ఆ తర్వాత ఆయన ఏదైనా ఉంటే పోలీసు వాళ్ళకి అప్పు చెప్తారు. కనుక మనుషులు చేసిన దోషములను బట్టి ఆయన ఏమి ఇవ్వలేదు? ప్రతిఫలం ఇవ్వలేదు. అంటే తప్పులు మనం చేసిన, పాపాలు మనం చేసిన, అతిక్రమాలు మనం చేసిన, రకరకాలైనటువంటి మిస్టేక్స్ అన్ని మన జీవితాల్లోనే ఉన్నా దానికి తగినటువంటి శిక్ష దేవుడు మనకి. కూతురు మాట్లాడింది మనం, తప్పుడు మాటలు మాట్లాడింది మనం, మోసం చేసింది మనం, దగా చేసింది మనం, అసూయతో మాట్లాడింది మనం, అనేక రకాలైనటువంటి కక్షలతో, విమతాలతో, అసూయలతో, ద్వేషాలతో నిండిపోయింది మనం. దానికి ప్రతికూలంగా మనమే శిక్ష అనుభవించాలి. కానీ దానికి ప్రతిగా ఆయన మనకి ఏమి ఇవ్వాలి. కొన్నిసార్లు మన నోటి ద్వారా మనం అంటాం, ఒకవేళ మనుషులు విడిపోతుంటారు కానీ దేవుడు వాళ్ళకి భలే శిక్ష వేసాడండి. ఏమంటాం? దేవుడు వాళ్ళకి భలే శిక్ష వేసాడు, అయితే ఎందుకని అని అంటాం.
అంటే దేవుడు కూడా శిక్షించేవాడు అని మనకు తెలుసు. అర్థమవుతుందా? ఎప్పుడు మనం అంటామంటే వాళ్ళకి ఏదో ఒక ప్రతిఫలం, వాళ్ళకి ఏదో ఒకటి జరిగినప్పుడు వెంటనే అన్నాం, చూసావా మనుషుల నుంచి వాళ్ళు తప్పించుకున్నారు కానీ దేవుడి నుండి వాళ్ళు తప్పించుకోలేకపోయారు. దేవుడే వాళ్ళకి శిక్ష విధించాడు. నిజంగా దేవుడు శిక్ష విధించేవాడా? ఒకవేళ నిజంగా దేవుడే కనుక శిక్ష విధిస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? మరలా తిరిగి లేవలేనటువంటి పరిస్థితి, మరలా తిరిగి జీవంలోనికి రాలేనటువంటి పరిస్థితి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 11వ వచనం ఒకసారి చదవండి. భూమి కంటే ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎంత భయభక్తులు గలవా ఎలా. అర్థమవుతుందండి? భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో అంటే భూమి నుండి ఆకాశానికి కొలత వేస్తే ఎన్ని కిలోమీటర్ల పొడవు ఉంటుందో ఆయన కృప, చెప్పాలి, ఆయన కృప అంత అధికంగా కృప కలిగిన దేవుడే కనుక మనతో ఉంటే ఇంకా మనకు శిక్ష ఎక్కడది? అసలు మనకి శిక్ష ఎక్కడదండి? ఇక మనుషులు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ ఇష్టాన్ని జీవితాన్ని జీవించవచ్చు. అంత కృప కలిగిన దేవుడు ఆయన. భూమి నుండి ఆకాశానికి ఎంత కృప ఉందో అంత కృప కలిగిన ఆయన. అలాంటప్పుడు మనుషులు భయపడవలసిన పని. అందుకే ఈ రోజున దేవుడు అంటే ఏమి లేదు, చెప్పాలి, దేవుడు అంటే భయం లేదు. ఎందుకంటే కంటికి కనబడే పోలీసు వాళ్ళకే భయపట్ల, అన్ని చట్టాలు ఉన్న లాయర్లకే భయపట్ల, అంత ఉన్నత స్థానంలో ఉన్న జడ్జిలకే మనుషులు భయపడ్డారు. వేస్తే వేసుకో, ఏ శిక్ష వేసుకుంటావు వేసుకో. ఇప్పుడు నరహత్య చేయడం చాలా భయంకరమైనటువంటి పాపం, అది దోషం. అది ఒకవేళ నరహత్య చేస్తే ఉరి శిక్ష పడుతుంది అనే విషయం తెలిసి కూడా ఇంకా మిస్టేక్ చేస్తున్నాడు అంటే దానినే వస్తున్నటువంటి ఆ శిక్షకు మనుషుడు ఏమైనా భయపడుతున్నాడా? ఉరి శిక్ష వేస్తావా? వేసుకో. 14 సంవత్సరాలు జైల్లో పెడతావా? జాగ్రత్తగా వినండి. భూలోకంలో శిక్షలకు మనుషులు ఏమవుట్లా భయపడ్డాం. భూలోకంలో ఉన్న శిక్షలకే మనుషులు భయపడకపోతే అసలు ఇప్పుడు ప్రాణాలు ఎలా ఉన్నాయంటే చాలా ఈజీ అయిపోయాయి. ఒక గొర్రెను కోసినట్టు, ఒక మేకను కోసినట్టు మనుషుల ప్రాణాలని అంటే ప్రాణం ఎంత ఈజీ అయిపోయింది. మనుషుల ప్రాణాలు తీయడం అనేది చాలా సులువైపోయింది. కానీ ప్రాణము చాలా విలువైంది. ప్రాణము చాలా విలువైనటువంటిది. అది మనుషుల ద్వారా వచ్చింది కానే కాదు, అది దేవుడిచ్చింది. దేవుడిచ్చిన ప్రాణము విలువ కలిగినటువంటిది. కానీ ఆ విలువ కలిగిన ప్రాణాన్ని ఎవరు విలువగా చూడటం లేదు. మనుషులకు విలువనిచ్చే రోజులు ఎప్పుడో పోయా. ఇక మనుషునికి మనుషే విలువ ఉన్నప్పుడు చెప్పాలి, దేవుడికి ఏమైనా విలువిస్తారా? ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారు కూడా జనాల మధ్య తిరుగుతూ ఉన్నాడు. ఆయన జనాలలోనే సంచారం చేస్తున్నాడు. ఆయన ఈ రోజు ఉపద్ఘాతం అదే, ఈ రోజు వాక్యం అదే. మనకి జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తుని మరి శిలువ దానికి తీసుకెళ్ళేటప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు మాట్లాడుకున్న మాటలే ఈ రోజు మన వాక్య ధ్యానాంశం. జాగ్రత్తగా వినాలి. మనుషులు దేవుడి గురించి ఎలా మాట్లాడుకుంటున్నారో ఒకంత మనం ఆలోచన చేద్దాం. ఆయన కృప చూస్తేనేమో భూమి నుండి ఆకాశానికి ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన కృప అంత అధికముగా ఉంటే ఆ కృపను కూడా మనుషులు లెక్క చేయడం లేదు. అరే నేను మీకోసమే వచ్చానయ్యా, రాబోతున్నాడు అనే మెసేజ్ మీరు ఎదురు చూస్తున్నారు కదా, అది నేనే అని చెప్పినా వాళ్ళు ఎవరు నమ్మలే. అలా నమ్మలేదు కాబట్టి వాళ్ళు ఆయన ఎక్కడ చెప్పారు? సిలువకు అప్పగించారు. నమ్మలేదు. మనుషులుగా మనకున్న ఒక దరిద్రమైన బుద్ధి ఏంటంటే మనం తొందరగా చెప్పాలి నమ్మం. ఎందుకంటే నమ్మకాలు మనకి చాలా తక్కువ. దేవుడే స్వయంగా వారి మధ్యకు వచ్చి చెప్పినా కూడా వారు నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. చూడండి ఒకసారి గ్రంథాన్ని చదువుదాం. చూడండి, ఒక 7 మనుష్య కుమారుని గురించి ఎలా మాట్లాడుకుంటున్నారో ఒకంత మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 39-40 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము. ఆ మార్గమున వెళ్ళుచున్నవారు
దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా. వింటున్నారా? 27వ అధ్యాయము 39 చదువుతున్నారు. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలనూచుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకోను. నీవు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగమని చెప్పుచు ఆయనను దూషించిరి. ఎవరంటండి వీళ్ళు? ఎవరు వీళ్ళు? దారి పోయేవాళ్ళు. బాగా వినండి, యేసయ్యను సిలువ వేస్తే ఈ దారి పోయేవాళ్ళు మాట్లాడే మాటలు. కొన్నిసార్లు ఎవరు దొంగ పట్టుకున్నారు అనుకో, దారి పోయేవాళ్ళు ఉంటారు. మీకు తెలుసా, ఆ దారి పోయే వాళ్ళకి మరీ ఎక్కువ, చాలా ఎక్కువ చేసేస్తారు. వాళ్ళు ఆ దొరికాడు కొట్టడం 4 దెబ్బలు అని అంటారు. వీళ్ళు కూడా ఎందుకని అంటే తప్పిది చేయలేదు కదా. ఆ నలుగురితో పాటే ఇంకో 4 మాటలు 4 దెబ్బలు వేసేవాడు. ఈ దారిని పోయే వాళ్ళ సంగతి చూడండి. వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఏమని తీసి, వాళ్ళు ఆ మార్గం పోయేవాళ్ళు పోవచ్చుగా. ఏమని మాట్లాడుతున్నారు? దేవాలయం అంట పడగొట్టి మళ్ళీ 3 దినాల్లో కట్టేవాడేనా? అది ఏం సంబంధం? పోయేవాళ్ళు పోవచ్చుగా, వెళ్ళేవాళ్ళు వెళ్ళవచ్చుగా. ఏదన్నా ఒక సంభాషణ జరిగితే, ఎక్కడన్నా రోడ్డు మీద ఏదైనా అవుతుందంటే ఈ దారిని పోయేవాళ్ళు అలవాడు ఎక్కువ. బిడ్డా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనం కూడా కొన్నిసార్లు అంతే, దారి పోయేవాళ్ళం పోకుండా ఆగిపోయి అందులో కలగ చేసుకొని ఎవరన్నా ప్రమాదం అయిపోయి రోడ్డు మీద పడిపోయి రక్తం కాదు ఆందోళనకి వెళ్ళాం మనం. ఎందుకు? అది ఎక్కడ మనమే చుట్టుకుంటుందని. అదే ఏమన్నా దొరికి ఏమన్నా కొట్టేటప్పుడు, ఏ గొడవలు అయ్యేటప్పుడు ముందే వెళ్ళిపోతాం. ఇది ఒక రకం, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక రకం. దారిని పోయేవాళ్ళు మాట్లాడుతున్నారంట, దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో లేపుతానన్నాడు. ఏనేగా నిన్ను నీవే రక్షించుకోను. నీవు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయన దూషించారంటే, అంటే వాళ్ళకి తెలీదా ఆయన ఎందు నిమిత్తము దేవాలయం గురించి మాట్లాడాడు, ఎందు నిమిత్తముగా ఆయన సిలువ ఎక్కుతున్నాడు, ఏ కార్యాలు వాళ్ళ మధ్యలో చేశాడు, దాని పోయేవాడే కదా. ఆయన గురించి వినే ఉంటారు కదా. కానీ వాళ్ళు కూడా ఆయనను దూషణ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు 7 గ్రూపులు ఉన్నాయి. ఆ రోజుల్లోనే 7 గ్రూపులు ఉన్నాయి. అక్కడ ఆయన సిలువకు వేలాడుతూ ఉండగా దారిని పోయేవాళ్ళు మాట్లాడుతున్నారు. ఇదొక గుంపు. 2వ గుంపు చదువుదాం చూడండి. అలాగే అదుకో శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా వాళ్ళేమో దూషించారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇది 2వ గుంపు. వాళ్ళేమో దూషించారు దారిని పోయేవాళ్ళు. వాళ్ళకేం పని పాటలేదు. వెళ్ళేవాళ్ళు ఏమనుకుంటా, ఎలా 3 రోజులు వస్తానంట, ఎలా వస్తాడో చూద్దాం. ఇప్పుడు 2వ కోవకి చెందిన వాళ్ళు, 2వ వాళ్ళు ఏమంటారంటే, వీళ్ళలో శాస్త్రులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు. వారు కూడా ఆయనను, శాస్త్రులు అంటే ఎవరండి? శాస్త్రులు అంటే ఎవరు? ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు. అర్థమవుతుందా? ఇప్పుడు ధర్మశాస్త్రం అంటే, ధర్మశాస్త్రంలో యేసుక్రీస్తు గురించి, రాకడ గురించి రాయబడలేదా? యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, యోధా బెత్లెహేమా, నువ్వు యోధా ప్రధానులో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు, నీలో నుండి ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించేవాడు నీలో నుండి వచ్చును. అలాగే జకర్యా గ్రంథములో, నీ రాజు సాత్వికుడై దీన మనసు గలవాడై గాడిద మీద వస్తాడు అని ఎన్ని ప్రవచనాలు కావా? ఇవన్నీ ధర్మశాస్త్రంలో రాయబడలేదా? మరి వీటిని విన్నటువంటి ఆ శాస్త్రులే, ఆ పరిసయులే, ఆ సత్తుకాలే, ఆ పెద్దలే, ఆ ప్రధాన యాజకులే ఏమంటున్నారంట? ఆయనను అపహాసం చేస్తూ వీడు ఇతరులను రక్షించను, తను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఎంత వెటకాలం అండి, ఎంత హాస్యంగా మాట్లాడుతున్నారు. అసలు ఆయన వేలాడుతున్న పరిస్థితి ఏంటి, ఆయన ఉన్నటువంటి స్థితిగతులు ఏమిటి, వీళ్ళు మాట్లాడుతున్నా నిజంగా జనాలు ఎలాంటి వాళ్ళు అంటే, ఏమంటారు దాని లోక సామెత, తింటేనేమో ఏదంటారు పెళ్ళి లేకపోతే
కదా, ఏదో సామెత ఉంది కదా, మీకు తెలిస్తే చెప్పండి. అయ్యి కనుక మనుషులు అంటోళ్ళు అంటే ఏ పెడితేనేమో మంచోడు, పెట్టకపోతేనేమో పెడితే పెళ్ళిపోడు, అలా అయిపోయారు. దారిపోయే వాళ్ళు వెళ్ళి మాట్లాడుతున్నారంట. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు, పెద్దలు, ప్రధాన యాజకులు అంటే దేవాలయంలో ఉన్న ప్రధాన యాజకులు కూడా ఆయన ఒకరు దూషించారు, రెండోది అపహాస్యం చేస్తున్నారు. ఆ అపహాస్యం చేసే దాంట్లో ఎలా మాట్లాడుతున్నారు తెలుసా? నిన్ను నీవే రక్షించుకోవచ్చుగా, నువ్వు రాజు అన్నావుగా, భూమి మీద తిరిగినంతసేపు నేను రాజు అన్నావుగా, నీ వెనక తండోపతండాలుగా జనాలు వేసుకొని తిరిగావుగా. మరి వాళ్ళందరూ ఏమైపోయారు ఈరోజు? వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు ఈరోజు? ఎంత వెటకారం అండి, ఎంత హాస్యాస్పదముగా ఆయన గురించి మాట్లాడుతున్నారండి. మాట్లాడేది ఎవరు చెప్పండి? మనుషులే. వాళ్ళలో ఉన్నటువంటి బ్యాచ్ను చూడండి, ఊసిపోయే వాళ్ళు కూడా మాట్లాడేవాళ్ళే ఆయన గురించి. అన్ని తెలిసిన శాస్త్రవేత్తలు కూడా హేళన చేసేవాళ్ళే ఆయన గురించి. బిడ్డా, జాగ్రత్తగా విను దేవుడి వాక్యాన్ని. ఎవరు ఎలాగో మాట్లాడుతున్నా ఆయన మాత్రం నోరు తెరవలేదు. ఎందుకో తెలుసా? ఆయన ఎందుకు నోరు మూసుకుని మౌనంగా ఉన్నాడు? ఆయన ఎందుకని మరలా తిరిగి ఆయన జవాబు ఇవ్వలేదు అంటే ఆయనకు తెలుసు ఈ మాటలన్నిటికీ సమాప్తం అనేది ఒకటి ఉంది అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దారిపోయే వాళ్ళు మాట్లాడారు, రెండు పరిస్థితులు సర్దుకాయలు మాట్లాడారు, మూడవ కోవకు చెందిన వాళ్ళు ఒకరు మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా చూద్దాం. చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయం 38వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 38వ వచనం. 15. అప్పుడు దేవాలయపు తెర పై నుండి కింద వరకు రెండుగా చినిగెను. ఆయనకి ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగ ప్రాణం విడుచుట చూచి నిజముగా ఈ మనుషుడు కుమారుడే అని చెప్పాను. కొందరు స్త్రీలు దూరం నుండి చూచుచుండిరి. 35వ వచనం చదవండి. 35వ వచనం. దగ్గర నిల్చున్న వారిలో కొందరు ఆ మాటలు విని అదిగో ఏలియాను పిలుచుచున్నాడు అనేది ఒకడు పరిగెత్తిపోయి ఒక సృజి చిరకముతో ముంచి రెల్లును తగిలించి త్రాగనిచ్చి తాళుడి ఏలియా వీని తెంపవచ్చునేమో చూద్దామని. వినండి. వీళ్ళు ఎవరంట? అక్కడే 35వ వచనంలో ఏమని రాస్తున్నారు? అక్కడ చదవండి. 35వ వచనంలో దగ్గర నిలిచిన వారు ఎవరు? దగ్గర నిలిచిన వాళ్ళు. ఏ దగ్గర? దేవునికి దగ్గరలో సిలువ దగ్గర నిలిచిన వాళ్ళు. ఫస్ట్ గ్రూప్ ఏమో దారిని పోయేవాళ్ళు అండి. ఈ దారిని పోయేవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏమని? 3 రోజుల్లో మందిరాన్ని నిలబెట్టి పెడతానన్నాడు, ఇదిగో ఇక్కడ ఎలా అవుతున్నాడని దారిని పోయేవాళ్ళు మాట్లాడారు. రెండవది శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు, ప్రధాన యాజకులు మాట్లాడారు. ఇప్పుడు మూడో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమని? ఆ దగ్గర నిలబడ్డాడు, సిలువకు దగ్గరగా నిలబడి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇతడు ఏలియాని పిలిచాడు. ఏలియాని దేవుడు. అసలు ఏలియా ఎప్పుడు ప్రవక్త? యేసయ్య ఎప్పుడు వచ్చినాడు? ఆయనే సిలువ దిగాలనుకుంటే ఏలియా అవసరం లేదు, మోషే అవసరం లేదు, ఎలీషా ప్రవక్త అవసరం లేదు. ఆయనగా ఎలాగైనా బయటకు రాగలిగిన ఆయనకి ఎవరి సహాయం అవసరం లేదే. చూడండి, మనుషులు ఎలా మాట్లాడుకుంటారంటే ఏదైనా సందర్భం వస్తే వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఆలోచనలకే వదిలేస్తూ ఉంటాం. ఎవరికి దోచినట్లు వాళ్ళు మాట్లాడేస్తా ఉంటారు. దాన్ని పోయి వాళ్ళు ఒక రకంగా అనుకున్నారు, శాస్త్రులు పెద్దలు ఒక రకంగా అనుకున్నారు. వీళ్ళు దగ్గర నిలబడిన వాళ్ళంట. వీళ్ళు కూడా అనుకుంటున్నారు ఆయన ఏలియాను పిలుస్తున్నాడేమో అని. కానీ ఆయన ఏలియాను పిలవలేదు. దప్పి కొనుచున్నాను అన్నాడు ఆయన, దాహము కొనుచున్నాను అన్నాడు ఆయన. అందుకే పరిగెత్తుకుంటూ ఒక వెళ్ళంట ఆ స్పాంజి తీసుకొని కొండలో ముంచి అది నోటికి తగిలించాడు. వాళ్ళు ఏమైనా ఇచ్చిన మనిషి నీళ్ళు ఇచ్చారా? ఏ నీళ్ళు ఇచ్చారు ఆయనకి? చేదు చిరక, చేదు నీళ్ళు అందించారు ఆయన. అప్పుడే ఆ నిలువున నలిగిపోయిన ఆ శరీరానికి మానవ లోకం ఇచ్చిన నీరు ఏమిటంటే
చేదు. మనుషులు ఎంత కఠినాత్మలో ఆలోచించండి. ఇలాంటి కఠినాత్మల కోసం, ఇలాంటి చులకనగా మాట్లాడే వాళ్ళ కోసం, ఇలాంటి హేళన చేసే మనుషుల కోసం దేవాది దేవుడు ఆకాశము నుండి భూమికి దిగి రావడం జరిగింది. ఎలాగండి దేవుని ప్రేమను వర్ణించాలి? ఇలాంటి వాళ్ళ కోసమా? హేళన చేసే వాళ్ళ కోసం, ఎగతాళి చేసే వాళ్ళ కోసం, లేనిపోయిన మాటలు మాట్లాడే వాళ్ళ కోసమా యేసయ్య ఆ ఆకాశము నుండి, ఆ దివి నుండి భూమికి దిగి వచ్చింది? ఇలాంటి వారి కోసమా? ఇంకో ఇద్దరు ముగ్గురు చూద్దాం, చూడండి. లూకాసు సువార్త 23:37 చదవండి. లూకాసు సువార్త 23:37. నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనమని 23:37 చదువుతున్నా. నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనమని ఆయనను అపహసించిరి. ఇతడు యూదుల రాజు అని కైవిలాసము కూడా ఆయనకు పైగా 36 అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి, ఎవరండి? ఎవరు వచ్చారు ఆయన దగ్గరికి? ఏ సైనికులు వీళ్ళు? ఏ సైనికులు? రోమా సైనికులు. వారే కదా ఆయన శిలువ దాకా తీసుకెళ్ళింది, కొరడాలతో కొట్టింది, ఆయన అంతగా హింసించింది, బాధించింది. సైనికులే, అంతగా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చేకరించి, నీవు యూదుల రాజు అయితే సైనికులు కూడా మాట్లాడుతున్నారంటే ఎవరి గురించి? మనిషి కుమారుని గురించి సైనికులు కూడా మాట్లాడుతున్నారు. అక్కడ దారిని పోయేవాడు, మీకు అర్థమైందా? ఎంతమంది మాట్లాడారు ఇప్పుడు చెప్పండి. మొదటి వాళ్ళు ఎవరు? దారిని పోయేవాళ్ళు. రెండో వాళ్ళు శాస్త్రులు, పరిశీలన మాట్లాడారు. మూడో వాళ్ళు దగ్గరగా నిల్చున్న వాళ్ళు మాట్లాడారు. నాలుగోది సైనికులు మాట్లాడుతున్నారు. వీళ్ళు కూడా మాట్లాడుతారు, సైనికులు కూడా. అప్పుడు దాకా కొట్టారు, హింసించారు, బాధ పెట్టారు, ఆ శిలువ మీద పడుకోబెట్టారు, మేకులు దించారు, కాళ్ళలో మేకులు దించారు. వాళ్ళు కూడా మాట్లాడుతున్నారంటే ఏమని? నీవు యూదుల రాజు అయితే. ఎంత ఆ సైనికులంతా, వాళ్ళ ఉద్యోగాలంత, వాళ్ళ బ్రతుకులంతా, వారి జీవితాలంత, వాళ్ళు కూడా దేవ కుమారుణ్ణి హేళనగా మాట్లాడుతున్నారు. నలుగురు మాట్లాడటం మనం విన్నాం. దారిని పోయే వాళ్ళు మాట్లాడుతున్నారు, శాస్త్రులు, పరిశీలన మాట్లాడారు, దగ్గర నిలబడ్డవాళ్ళు మాట్లాడారు, సైనికులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు 5వ మాట్లాడుతారు చూడండి. 23వ అధ్యాయంలో, అదే 23వ అధ్యాయం లూకాసు సువార్తలో 39వ చదవమ్మా. వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషి, ఏమండి? ఎవరండినా? వేలాడుతున్నలో నేరస్తులో ఒకడు ఆయన ఏం చేస్తున్నాడంట? ఎలాగండి ఈ మాట వస్తున్నాయి? దూషిస్తున్నాడు. ఏమో దూషిస్తున్నాడు? అదే దారిని పోయేవాడు ఒక మాటని, పరిశీలన ఒక మాటని, దగ్గర ఒక మాటని, సైనికులు ఒక మాటని, ఆయనతో పాటే శిక్ష అనుభవిస్తున్న వాడు కూడా మాట్లాడుతున్నాడు దూషిస్తూ. నిన్ను నీవే రక్షించుకోవాలి, నీవు క్రీస్తువు కదా, మమ్మల్ని కూడా రక్షించమని. వాడికి కూడా యేసయ్య ఏమయ్యాడు? చులకన అయిపోయాడు. ఆయనకు కూడా చులకన అయిపోయాడు. అసలు వాడే నేరస్తుడు, వాడే బందిపోడు దొంగ, వాడే నారత్తి చేస్తున్నాడు, వాడే భయంకరమైన నేరస్తుడు అని ముద్రమైపోయాడు. వాడు యేసుతో మాట్లాడుతున్నాడంట, దూషిస్తూ మాట్లాడుతున్నాడంట. ఆ నేరస్తులలో ఎంతమంది అయ్యారు చెప్పాలి మీరు? ఎంతమంది చెప్తే కానీ ఈరోజు చదవమమ్మా. 5గురు మాట్లాడుతున్నారంట. 5గురు మాట్లాడారు. ఇప్పుడు చెప్పండి, నెంబర్ 1 ఎవరు? దారి పోయేవాళ్ళు అన్నారు, శాస్త్రులు, పరిశీలకులు, పెద్దలు, ప్రధాన యాజకులు అన్నారు. మూడో వాళ్ళు దగ్గరగా ఉన్న వాళ్ళు అన్నారు. 4వది సైనికులు కూడా పెట్టారు. నేరస్తుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 5గురు అయ్యారు. ఇక 6వ వాడిని చూద్దాం చూడండి. అతను కూడా మాట్లాడుతాడంట. మత్తయి సువార్తలోనే మనం చదువుకున్న మాటల్లోనే 15వ అధ్యాయం 39 ఆయనకి ఎదురుగా నిలిచి ఉన్న 15:39
స్త్రీలను అమ్మ 15:39 తరువాత ఆయన మార్కు సువార్త 15:39 ఆయనకి ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగు ప్రాణము విడుచుట చూచి నిజముగా ఈ మనుష్యుడు, ఈయన కూడా మాట్లాడుతున్నాడు ఏమని? శతాధిపతి అంటే ఏంటి అర్థం? 100 మందికి అధికారి అని అర్థం కదా. 100 మందికి లేడు ఆయన, 100 మంది సైనికులకు పైగా ఉన్నటువంటి వాడు. ఆ శతాధిపతి ఒక్క మాట మంచి మాట మాట్లాడాడు. అతడు ప్రాణము ఇలాగ విడుచుట చూచి ఇతడు నిజముగా దేవుని కుమారుడే. 5గురు మాట్లాడిన మాటలన్నీ దోషణ మాటలే, అన్ని అవమానపరిచే మాటలే, అన్ని హేళన మాటలే. ఈ 6వ వాడు మాట్లాడుతున్నాడు శతాధిపతి. ఒకవేళ ఇతడు కూడా అనేక మాటలు మాట్లాడుండొచ్చు, కానీ ప్రాణం పోవటాన్ని చూసి ఇతడు దేవుని, అదే ఎందుకన్నా ఆ మాట అంటే అతడు చనిపోయిన తర్వాత ఆకాశము నుండి ఒక చెర ఆ మడిమెకు చిరిగే. ఎప్పుడైతే అది చెరగబడిందో, ఎప్పుడైతే అంధకారం నెలకొందో, అదంతా చూసిన ఆ సైనికుడు లేకపోతే శతాధిపతి భయపడ్డాడు. అమ్మో, ఇతడు నిజముగా దేవుని కుమారుడే అనుకున్నాడు. ఇతడు ఏ నేరం చేయలేదు. అందుకని ఇతని గురించి, దేవుని గురించి ఆ శతాధిపతి మాట్లాడుతున్నాడు. ఇక 7వ మనుషులు ఎవరో తెలుసా? 7వ మనుషులు ఎవరో తెలుసా? మనమే. ఇప్పుడు చెప్పాలి మనం ఏమనుకుంటున్నాము అని. తాగిపోయే వాళ్ళు మాట్లాడారు, మనం విన్నాం. వాడు దూషిస్తూ పోతూ ఉన్నారు. దేవాలయాన్ని, సొలొమోను కట్టిన దేవాలయం, యెరూషలేములో పేరుగాంచిన దేవాలయాన్ని ఇతను పడగొట్టి 3వ దినాన లేపుతాడంట. అసలు ఈ సిలువ దిగి రాగనే చేతగాల ఇతను లేపేవాడంట అని ఎవరు? తాగిపోయే వాళ్ళు మాట్లాడారు. పరిశీలు శాస్త్రులు మాట్లాడారు. శాస్త్రం తెలిసిన వాళ్ళు, అన్ని తెలిసిన వాళ్ళే చులకనగా మాట్లాడారు ఆయన గురించి. 3వది మాట్లాడుతున్నారు, ఆయన సిలువకు దగ్గరుండి చూచిన వారు. చాలా మందికి ఏమంటారంటే ఆసక్తి ఎక్కువ. ఏదైనా జరుగుతుందంటే దాన్ని మన భాషలో చెప్పాలంటే దానికి అరే నీకు ఎందుకు అంత ఆత్రం అంటారు కదా. ఏది జరుగుతున్న పరిగెత్తుకుని వెళ్ళిపోతారు. ముందు అసలు ఆయన గొడవలో మొట్టమొదటి ఉండేది ఎవరు? ఆయన అడిగితే అది మొత్తం చెప్పేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వీళ్ళు ఏం చేస్తారంటే దగ్గర చూసేవాళ్ళు. ఎట్ట కొట్టాడు, చెప్పమే కొట్టాడా, ముందు జుట్టు పీకాడా, గుద్దాడా అని ముందు అసలు నుండి చూసేవాళ్ళు అంట. ఆ దగ్గర పడి అదంతా వస్తున్నారండి వీళ్ళు. ఆయన ఏమేం చేస్తున్నారు అని. కానీ ఒక్కరన్నా మాట్లాడాడు అక్కడ? అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంగా ఆయన మీద జరుగుతున్నటువంటి అతి అమానుషమైన ఆ కార్యాన్ని చూస్తూ తలపోతున్నాడే తప్ప ఏ ఒక్కరు కూడా అక్కడ పైగా హేళన చేసేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు, ఆయనను దూషిస్తూ మాట్లాడేవాళ్ళు. 4వది ఎవరున్నారు అక్కడ? సైనికులు మాట్లాడుతున్నారు. ఆయన బందిపోటు దొంగగా పట్టుకున్న దగ్గర నుంచి సైనికులే ఆయనతో పాటు ఉన్నారు. ఆ రాత్రి అంతా ఆయనతో పాటు కాపలా కాశారు. అటు వచ్చిన సైనికుడు దెబ్బ కొట్టడం, ఇటు వచ్చిన దెబ్బ కొట్టడం, వాళ్ళ ఇష్టానుసారంగా పిడుగుత్తులు గుద్దారంట, బంతులు ఆడుకున్నారంట ఆయనే. సైనికులు గమనించండి దేవుని బిడ్డలారా. ఒక సైనికుడు వచ్చి యేసును చేయబట్టుకుని రా నేను తీసుకెళ్తున్నావు బందీగా అంటే పేతురు కత్తి తీసి ఆ సైనికుడు చెవిని నరికేశాడు. నువ్వు మా యేసును పట్టుకుంటావా అని కోపంతో పేతురు ఆ శిష్యుడి యొక్క, ఆ సైనికుని యొక్క తల చెవిని నరికితే యేసయ్య మరలా ఆ చెవి తీసుకొని అతికించి బాగు చేశాడు. అంటే సైనికుడినే బాగు చేసిన దేవుడు అండి. పైగా ఈ సైనికులు మాట్లాడుతున్నారు, నువ్వు క్రీస్తు అయితే అయ్యో ఆ సిలువ నుంచి కిందకి దిగిరా. ఒకసారి ఆలోచించండి బిడ్డలారా. అసలే బాగా దెబ్బలు తగిలి ఉన్నోడికి, అసలే బాగా నీరసంతో నిలిగిపోయినోడికి ఇలాంటి మాటలు ఎలా ఉంటాయి? అప్పుడప్పుడు కొన్నిసార్లు మనం ఏడ్పించడానికి కొన్ని మాటలు అంటాం. తిక్క కుదిరింది నీకు, బాగా అయిందిలే, ఇంజక్షన్ పెట్టారుగా, సిరాయి పెట్టారుగా అంటున్నప్పుడు ఆ పొడిపించుకున్న వాళ్ళకి ఎంత ఉంటది చెప్పండి అమ్మా? ఎంత కోపం రావాలా? సరిపోయింది, నీకు బాగా అయిందిలే
అది పిల్లబడ్డాగా గట్టిగా పడుకో అని అంటూ ఉంటాం కదా, వాళ్ళకి ఎంత కోపం రావాలా? యేసును కూడా వాళ్ళు అలాగే రెచ్చగొడుతున్నారు. ఇంతమంది మాట్లాడే మాటలు అర్థం ఏంటి తెలుసా? ఆయన ఏదో రకంగా రెచ్చగొట్టి ఏదో ఒక మాట అనాలి, ఏదో ఒక దేవదూషణ ఆయన చేయాలి, దీనికోసమే ఆయన సిలువెక్కించాం అని చెప్పడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు. కానీ వాటిలో ఏది కూడా యేసుక్రీస్తు చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఐదో వాళ్ళు మాట్లాడారంటే ఎవరు? దారిని పోయేవాళ్ళు, శాస్త్రులు, దగ్గర ఉన్నోళ్ళు, సైనికులు. ఐదో వాళ్ళు ఎవరమ్మా? దొంగ, నేరస్తులు. ఒకడు ఎవరో నువ్వు ఏలాడుతున్నావు, నేను ఏలాడుతున్నా, నీకెందుకు ఆ బాధ? నీవంటే జనాలందరూ చాలా మంది ఇష్టంగా ఉన్నారు కదా, నువ్వు క్రీస్తు అని చెప్పుకున్నావు కదా, యూదులు రాజులు అన్నావు కదా, నిన్ను నీవు రక్షించుకొని నన్ను కూడా రక్షించవయ్యా బాబు, ఎంతసేపు ఉండాలి ఈ శిలువ మీద అని వాడు దూషిస్తూ మాట్లాడుతున్నాడు. కానీ రెండో విధంగా మాట్లాడుతున్నాడు. ఏమంటాడు తెలుసా? రే నోరు మూసుకోరా, ఏం మాట్లాడుతున్నారా? మనం చేసిన తప్పిదాలకు, మనం చేసిన అతిక్రమాలకు, మనం చేసిన పాపాలకు ఇది మనకు తగినదే. కానీ మన ఇద్దరి మధ్యలో ఉన్నాడు చూసావా, ఆయన ఏ నేరం, ఏ అపరాధం చేయలా, ఏ మోసం చేయలా, ఏ మనుషుల్ని చంపలా, నిరాగంతంగా లేకపోతే నిరపరాధిగా ఆయన సిలువ వేశాడు. దయచేసి నువ్వు తప్పుడు మాటలు మాట్లాడుకొని ఆ రెండో దొంగ మొదటి దొంగని గద్దిస్తున్నాడు. ఆ గద్దిస్తూ ఓ చిన్న విన్నపం పెట్టుకున్నాడు దేవుడికి, అయ్యా నీ రాజ్యం వచ్చినప్పుడు ఒక్కసారి నన్ను. ఇదే సిలువలో పలికిన రెండవ మాట. అప్పుడు అంటాడు ఆయన, నేడు నీవు నాతో కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, గమనించండి. ఒకడేమో దూషిస్తున్నాడు, ఒకడేమో రక్షణ మార్గాన్ని ఎత్తుక్కుంటున్నాడు. రక్షణ మార్గాన్ని ఎత్తుక్కున్న ఆ దొంగకు దేవుడు వెంటనే పరలోక రాజ్యం ఇచ్చాడు. ఆ నేరస్తుడిగా పరిగణింపబడిన వాడిని శాపానికి, శిక్షకు దేవుడు గురి చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళందరి విషయాలు వదిలిపెట్టండి. ఆఖరిగా ఏడవదిగా మనం ఏమనుకుంటున్నాం? ఆ సిలువ వేయబడిన యేసుని గురించి నీ అభిప్రాయం, నా అభిప్రాయం ఏమై ఉండాలి? చాలా మంది ఈ రోజుల్లో మాట్లాడతారు, ఎప్పుడో 2000 సంవత్సరాల్లో వేశారు కదండి సిలువ, ఎప్పుడో 2026 ముందే జరిగిపోయింది కదండి, ఇప్పుడు ఎందుకండి ఆయన గురించి మాట్లాడుకోవడం అని. ఒక మాట గమనించండి, మన ప్రాణాలు సమాధిలోనికి దిగంత వరకు కూడా ఆ సిలువని మనము జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ ఆయనే సిలువ ఎక్కకపోతే మనకు వచ్చిన రక్షణ రాకపోయి ఉండేది. మనం ఇంకా దాస్యం అనే కాడి క్రిందే ఉండేవాళ్ళం. మనం ఇంకా ఆ శాపములోనూ పాపంలోనే మనం ఇంకా ఉండేవాళ్ళం. ఒక్క మాట గమనించండి, మనందరం కూడా తల్లి గర్భంలో నుండి వచ్చిన వాళ్ళం. అంటే జన్మతః మనం ఎవరో చెప్పాలి, జన్మతః మనందరం పాపులమే. జన్మ పాపాన్ని తీసివేయడం ఈ లోకంలో ఎవరి వల్ల? కర్మ పాపాలు పోవచ్చు, కర్మ పాపాలు క్షమిస్తే క్షమింపబడతాయి, కానీ జన్మ పాపం క్షమింపబడేది కాదు. నీ జన్మ పాపాన్ని క్షమింపగలిగిన వాడు మరి యేసు కూడా జన్మ పాపమే కదా? కానే కాదు, అది కానే కాదు. ఆయనలో జన్మ పాపం అనేది లేదు. కన్యక మరియను పరిశుద్ధాత్మ దేవుడు కమ్ముకోవడం వలన, ఆమె గర్భము ధరించడం వలన ఆయన పరిశుద్ధుడుగా. అలాంటి జన్మ ఈ లోకంలో ఎవరికి లేనే. ఒక విషయం గమనించండి, ఆ కర్మ పాపాలను తీసివేయడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనుషులు ఎన్ననుకుంటే ఏంటి, దారిని పోయే వాళ్ళు ఎన్ననుకుంటే ఏంటి, శాస్త్రం తెలిసిన వాళ్ళు ఎన్ననుకుంటే ఏమిటి, సైనికులు ఏమనుకుంటే ఏమిటి, నా బిడ్డల కోసం నేను వచ్చాను, నా ప్రాణాన్ని నేను నాకిష్టంగా అర్పించాను. ఒక మాట గమనించండి, ఆయన ప్రాణం పెట్టేటప్పుడు, ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన చేసిన కార్యము అక్కడున్న ప్రజలెవ్వరికి కూడా అర్థం కానే.
మీకు ఒక విషయం తెలుసా? మనిషి బ్రతుకున్నంత కాలం వాళ్ళ విలువ తెలియనే? చెప్పండి. అస్సలు తెలియదు. బ్రతుకున్నప్పుడు అసలు గౌరవమే ఇవ్వం మనం. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఎన్నిసార్లు తలపోసుకుంటామో, ఎన్నిసార్లు అనుకుంటామో. ఇప్పటికీ ఆ జ్ఞాపకాన్ని తెచ్చుకుంటూ అనుకుంటూ ఉంటాం, మా అమ్మగారు బ్రతుకుంటే ఎంత బాగుండేదో, మా అమ్ముండి ఉంటే మా స్థితి ఎలా ఉండేదో అంటామా లేదా? అంటే ఆ వాళ్ళు చేసిన మంచి క్రియల వలన, వాళ్ళు మాట్లాడే మంచి మాటల వల్ల ఇప్పటికీ స్టిల్ వాళ్ళు మనం జ్ఞాపకం చేసుకుంటాం. యేసుక్రీస్తు కూడా చనిపోయేంత వరకు కూడా వాళ్ళకి ఎలా ఉన్నాడంటే ప్రక్కలో మేకులా ఉన్నాడు. వాళ్ళకి అర్థం కావట్లా. ఆయన చూపిస్తున్న ప్రేమ వాళ్ళకి అర్థం కాల, ఆయన చూపిస్తున్నటువంటి జాలి వాళ్ళకి అర్థం కాల, ఆయన ద్వారా పొందుకున్న మేలులు వాళ్ళకి అర్థం కాల. మనం ఎలాంటి వాళ్ళం అంటే ఆ ఏరు దాటిన తర్వాత, అర్థమవుతుందా? ఏరు దాటిపోయాం, ఇక ఆ దెబ్బతో అవసరం లేదని దాన్ని తగలెట్టేస్తాం. మన అవతలకి ఎట్టబోతా? ఇప్పుడు యువతలకు వచ్చిన అవతలకి ఎలా అవుతా? వెళ్ళకుండా దీన్ని ఎక్కడ తగలెట్టేస్తే మనుషులు అలాంటి వాళ్ళు. అంటే అవసరాన్ని తీర్చుకొని వదిలేసేవాడు. అవసరాన్ని తీర్చుకున్నది. యేసుక్రీస్తును అలాగూ చాలా మంది వాడుకోవాలనుకున్నారు. బాగా చేప మొక్కలు దొరుకుతున్నాయి, బాగా రొట్టెలు దొరుకుతున్నాయి, ఎంత రోగస్తుడైనా బాగుపడిపోతున్నాడు. ఒక మాట చెప్పి ముగిస్తాను జాగ్రత్త. ఒక ఆయనకి పక్షవాతం వస్తే ఆ ఇంటిలో మరి అందరూ కూడా ఏం చేస్తారు తెలుసా? ఇంటిపైకి ఎక్కారంట. ఎక్కడికి ఎక్కారు? ఆ ఎక్కడమే కాదు, ఆ పక్షవాయువులోని ఆ మంచంతో సహా ఇంటిపైకి తీసుకెళ్ళారు. ఎందుకంటే అంతా జనాలు గుమిగూడిపోయారు, లోపలికి రావడానికి ఎక్కడ దారి లేదు. కానీ ఆ మనుషుడు బాగుపడాలి. వాళ్ళలో ఉన్న ఆశ ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్తే బాగుపడతారు. అంటే బాగుపడాలనే కోరిక వాళ్ళు ఏం చేసింది చెప్పండి? ఇల్లు ఎక్కించింది. ఆయన్ని బాగు చేయాలి, స్వస్థత పడాలి అనే కోరిక, ఆశ ఇల్లెక్కించింది. ఆయన అనుకున్నాడు, వారి విశ్వాసాన్ని చూసి వీళ్ళు నా కోసం ఇల్లు ఎక్కారు, పెంకులన్నీ తీశారు, మంచంతో సహా ఆ పక్షవాయు గలవాన్ని నా ఎదుగుకు తీసుకొచ్చారు. ఆయన ముట్టాడు, స్వస్థపరిచాడు, బాగు చేశాడు, తిరిగి వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చారు ఆయన 10 మంది కుష్ఠరోగులు వచ్చారంట ఆయన దగ్గరికి. ఎంతమంది అమ్మా? 10 మంది వచ్చారు. ఆయన అన్నాడు, అయ్యా మోషేకు చెల్లించాలి, ప్రార్థన చెల్లించేసి మీరు వెళ్ళి ఆ కోనేట్లో మునిగి శుద్ధులు అవ్వండి అన్నాడు. ఎంతమంది శుద్ధులు అయ్యారు చెప్పండి? 10 మంది శుద్ధులు అయ్యారండి. కానీ తిరిగి వచ్చినాడు ఎవరు తెలుసా? ఎంతమంది తెలుసా? ఒక్కడే వచ్చాడండి. ఒక్కడే వచ్చాడు. అంటే 10 మంది శుద్ధులైతే యేసుక్రీస్తు దగ్గరికి తిరిగి వచ్చింది. ఏనన్నా నువ్వు ఒక్కడే వచ్చావు, మిగతా 9 మంది అని సంకలు గుర్తుకుంటే వెళ్ళిపోయారు. వాళ్ళు స్వస్థత పొందుకున్నారు, వెళ్ళిపోయారు. ఇక వాళ్ళకి నీవు గుర్తు. మనమేమనుకుంటున్నాం? యేసుక్రీస్తుని గురించి, మన కోసం సిలువ ఎక్కిన యేసు గురించి మనం ఏం మాట్లాడుకుంటున్నాం? జాగ్రత్త అండి. ఈ 6 కోవలో మనం కూడా ఉన్నామేమో, దారిపోయే వాళ్ళు మనం కూడా ఉన్నామేమో, కేర్లెస్ గా ఉంటున్నామేమో, దేవాలయాన్ని పడగొట్టి లేపుతాను చేతగాను ఆయనే అని మనం కూడా అనుకుంటున్నామేమో. జాగ్రత్త బిడ్డ. ఏ క్వశ్చన్ అలాగూ అనుకోవడానికి అవకాశం ఎందుకు లేదో తెలుసా? మనము నీటి ద్వారా బాప్తిసం తీసుకున్నాం, కానీ రాబోతున్న ఆయన మనకు అగ్ని ద్వారా కూడా బాప్తిసం ఇవ్వగలిగిన గొప్ప దేవుడు. ఆయన దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజున ఆయన చేసిన యజ్ఞం, యాగం ఎవరికి తెలియదు, కానీ మనకు తెలియజేశాడు దేవుడు. మనకంటే ఒక నిత్య రాజ్యాన్ని ఆయన స్థాపించి ఉంచాడు. ఆ రాజ్యానికి వారసులు అవ్వడానికే ఆయన రక్షణ ప్రశస్త వస్త్రాన్ని మన మీద కప్పాడు. వ్యభిచారం చేస్తూ పట్టబడింది ఒక స్త్రీ. ఆ శాస్త్రులు పరిశీలి అందరూ రాళ్లతో కొట్టాయి, చంపేయాలని ధర్మశాస్త్రం చెప్తుందని అక్కడే చంపేద్దాం అనుకున్నారు. కానీ ఈ బోధకుడు అనే వాడు ఉన్నాడుగా, అసలు ఏం చెప్తాడని ఆ వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని ఎక్కడ తీసుకొచ్చారు? యేసయ్య దగ్గరికి తీసుకొచ్చారు. ఈసి ఆయన పాదాల మీద పడేశారు. ఆయన అక్కడే నిల్చొని ఉన్నాడు. వాళ్ళు అడుగుతున్నారు, ఏమయ్యా నువ్వేం చెప్తావు చెప్పు, నువ్వేం చేస్తావు చెయ్యి. ఏమో పాపం చేస్తుండగా పట్టబడింది మాకు, ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని నమ్మాలా నీ మాటను నమ్మాలా, నువ్వేం చేస్తావు అని అడిగితే
ఆయన చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? చక్కగా నేల మీద మంచిగా రాసుకుంటూ, మీలో ఎవరైనా పాపం చేయని వాళ్ళు ఉంటే ఏంటి రాయిస్తాను అన్నాడు. ఒకరి ముఖం ఒకరు చూసుకోవడం అయిపోయింది. రేపొద్దున మన పరిస్థితి కూడా అంతే. క్రీస్తు రాజ్యానికి వారసులు అవడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని ఒక ప్రశస్తమైన వస్త్రం కప్పితే, మనం ఆ వస్త్రాన్ని తీసేసి దాన్ని పారేసి లోకములో ఉన్న ఇష్టానుసారమైన జీవితాన్ని అంతా జీవిస్తే, రేపు దేవుడు నిన్ను అడగబోతాడు, అయ్యో నేను నీకు బాప్తిస్మని రక్షణ అనే వస్త్రాన్ని కప్పాడు కదా, ఆ వస్త్రం ఏది? ఆ వస్త్రం ఎక్కడ? అది అర్థంగా ఉందని ఏం చేశారంటే తీసేశారు అని చెప్తావా సమాధానం? ఆ వస్త్రం ఎలా కప్పబడిందో తెలుసా? ఆ వస్త్రం నీకు ఎలా ఇచ్చానో తెలుసా? 2 చేతుల్లో మేకులు కొట్టుకొని, 2 కాళ్ళలో పెట్టుకొని మేకులు కొట్టుకొని, ఇదిగో నా పక్కలో పల్లెపు పాటు పొడిపించుకొని, ఆ వస్త్రాన్ని నేను మీకు, ఆ రక్షణ వస్త్రం, ఆ రక్త వస్త్రం మీ మీద కప్పితే మీరేమో తీసి పారేస్తారా? తీసేస్తారా మీరు? రక్తపు వస్త్రం తొలగింపబడితే ఏమవుతుంది? ఒక విషయం జ్ఞాపకం చేస్తారా? ఫరో ఇశ్రాయేలును పంపించకపోతే దేవునికి కోపం వచ్చి ఇశ్రాయేలులతో మోషేని ఇలా చెప్పమన్నాడు, మోషే ఈ రాత్రి నువ్వేం చేస్తావంటే ఇశ్రాయేలుల ప్రతి గర్భ మీద నిబంధన రక్తాన్ని ప్రోక్షించు. అంటే మేకపిల్లను చంపి ఆ రక్తము ఇశ్రాయేలు ప్రతి గుమ్మం మీద రాసే అని అంటాడు. మోషే వెళ్ళి ఆ ప్రతి ఇశ్రాయేలు గుమ్మం మీద ఆ రక్తాన్ని ప్రోక్షిస్తాడు. ఆ రాత్రి ఒక దూత బయలుదేరిందట. ఆ దూత పేరే సంహార దూత. ఏ దూత? సంహార దూత. ఆ దూత ఏం చేస్తుందో తెలుసా? ఎర్రగా ఆ రక్తము కనబడుతున్న ఆ గృహాన్ని విడిచిపెట్టి ఐగుప్తు ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఐగుప్తుల తొలిచిన పిల్లల్ని, ఐగుప్తులకు ఆ మొట్టమొదటిగా పుట్టిన పెద్ద కుమారులందరినీ కూడా ఆ దూత చంపేస్తూ వెళ్ళిపోతుందండి. ఆ రాత్రంతా ఐగుప్తులలో భయంకరమైనటువంటి ప్రజానికం అంతా కూడా చచ్చిపోయారు. కానీ ఎర్రటి రక్తం పూయబడిన ఏ గుమ్మాన్ని కూడా ఆ సంహార దూత దగ్గరికి వెళ్ళలేదు. కారణం ఏంటి తెలుసా? అది గొర్రె పిల్ల రక్తం. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నీ నా మనందరి మీద అదిగో ఆ శిలువలో వేలాడుతున్న ఆ యేసయ్య గొర్రె పిల్ల రక్తం, దాని చేత చిందింపబడిన ప్రతి వస్త్రం మన మీద కప్పబడి ఉన్నది. కప్పబడి ఉన్నది. ఇప్పుడు చలికాలంలో రగ్గు కప్పుకుంటావా, ఎండాకాలంలో కప్పుకుంటావా? ఏ కాలానికి ఆ గొడుగు పట్టేవాళ్ళం మనం కదా. ఏ కాలం వస్తే ఆ గొడుగు పడతాం. అలాగే ఇప్పుడు ఎండాకాలంలో కూడా కప్పుకోవాలంటే కప్పుకోం మనం. ఎందుకని? అప్పటికే ఒక్క మోసం ఎత్తుంటే ఇంకెక్కడ కప్పు. ఇవి లోక సంబంధమైనటువంటి వస్త్రాలు. కానీ ఈ లోక సంబంధమైన వస్త్రాలతో దేవునికి పని లేదు. నీకు దేవుడు ఒక రక్తముతో కూడిన ఉదక రక్తము చేత నిన్ను రక్షించుకున్న వస్త్రాన్ని కప్పాడు ఆయన. దాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు, దాన్ని నువ్వు విడిచిపెట్టుకోకూడదు. అదే రక్షణ ప్రశస్త వస్త్రం. సాతానుడి పని ఏంటంటే ఆ వస్త్రాన్ని తీసేయాలి, ఆ ముసుగును తొలగించేయాలి, ఆ వస్త్రాన్ని లాగేయాలి. వాడు ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నా మాటలు జాగ్రత్తగా వినండి. ఈ రోజు వస్త్రధారణ ఎంత భయంకరంగా ఉందో తెలుసా? అసలు పిల్లలు చూస్తే, వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు చూస్తే వీళ్ళకి సిగ్గు ఎక్కడ అనిపించట్లేదా అనిపిస్తుంది. మరి వీళ్ళ తల్లిదండ్రులకి ఎక్కడ ఇది అనిపించట్లేదా అనిపిస్తుంది. అలాంటి వస్త్రధారణ దేనికి పాడైపోతున్నారు మనుషులు? సినిమాలు, సెల్ ఫోన్, ఇవన్నీ చూడడం వల్ల సాతాను వాడికి నేర్పిస్తున్నాడు. నా మాటలు ముగిస్తాడు. దేవాది దేవుడు ఏదేను తోటలోకి వచ్చి ఆదామును పిలిచినప్పుడు ఆదాము చెప్పిన సమాధానం ఏంటి చెప్పండి? ఏమని చెప్తాడు? నీ ఎదుటకు రాకుండా ఉండడానికి నేను ఎలా ఉన్నానయ్యా? ఎలా ఉన్నాడంట? అలా చెప్పినోడు ఎవడు? నువ్వు దిగంబరిగా ఉన్నావని నీకు తెలియజేస్తున్నాడు ఎవడు అని అడుగుతున్నాడు దేవుడు. ఎవరు? సాతానుడే. ఈ రోజున వస్త్రాలను లాగేస్తున్నాడు సాతానుడు. వస్త్రాలను మా ఒంటి మీద ఉంచుకోకుండా చేస్తున్నాడు సాతానుడు. దిగంబరులుగా చూపిస్తున్నాడు.
బిడ్డ జాగ్రత్తగా వినండి దేవుని వాక్యాన్ని. ఎందుకు యేసయ్య సిలువెక్కాడో తెలుసా? నీ దిగంబరత్వాన్ని కప్పడం కోసమే, నీకున్నటువంటి దిగంబరత్వాన్ని కప్పడం కోసమే ఆయన సిలువెక్కాడు. ఆయన రక్తాన్ని చిందించాడు. నీవు ఆ రక్తము చేత చిందింపబడిన ఆ వస్త్రాన్ని కప్పుకోకుండా ఇక లోకములో కనబడుతున్న వస్త్రాలన్నీ వేసుకుంటున్నావు. దానివల్ల ప్రయోజనం లేదే. వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సాతానుడేమో బట్ట తీసేయి అంటున్నాడు, దేవుడేమో బట్టను కప్పుకోమంటున్నాడు. నువ్వు కప్పుకుంటావా, తీసేస్తావా? తీసేస్తే నరకానికి పోతావు, కప్పుకుంటే దేవుని రాజ్యానికి వెళతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఏ సినిమాలు ఏవి చూసినా అన్ని అశ్లీలమే, అన్ని భయంకరమే. ఈ రోజున ఈ సెల్ ఫోన్స్ రావడం వల్ల ఎంత దరిద్రమో తెలుసా? అందులో ఉన్నదంతా కూడా నేత్రాశే. ఇంకేదో కనబడుతుంది, ఇంకేదో కనబడుతుందని స్క్రోల్ మీద స్క్రోల్ చేస్తూ వెళుతూ ఉన్నారు. సాతానుడు నీ కన్నులను చెడగొడుతూ ఉన్నాడు. యేసయ్యను బూడిద ఆ బురద రాసి కన్నులు శుద్ధి చేసి నీకు పెడితే నువ్వు ఆ కన్నులు ఏం చేసుకున్నావు? మలినం చేసుకుంటున్నావు. జాగ్రత్తగా వినండి. యేసయ్య మన కోసమే రక్తం కాల్చాడు, మన కోసమే రుధిరాన్ని చిందించాడు, మన కోసమే ఆయన వస్త్రాన్ని కప్పాడు. ఆ లోకమంతా యేసు గురించి ఒక రకంగా అనుకుంటుంది, కానీ క్రైస్తవులుగా మనమేమనుకుంటున్నామని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయన కృపంట భూమి ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఆ కృపను పోగొట్టుకుంటే నీవు నిత్య నరకానికి వెళ్తావు తప్ప నిత్య రాజ్యానికి. కలిగిన మాటలు ముగిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. రాబోతున్నటువంటి ఆ శిలువలో పలికిన 7 మాటలు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఆఖరిలో ఆయన పలికిన మాటలు అవి చాలా శ్రేష్టమైన మాటలు, అమూల్యమైన మాటలు. దేవుని బిడ్డ జాగ్రత్తగా విన్నాం. ఈ రక్తం మన కోసం చిందించబడింది. ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన మన కోసమే కాల్చాడు. ఎందుకో తెలుసా? మనం మరలా తిరిగి ఆయన యొద్దకు రావాలని, ఆయన యొద్దకు తిరిగి రావాలని. నోవహు వాడ అరారాతు కొండల మీదకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ గా ఏం వదిలిపెట్టాడు? బయటికి కాకి వదిలిపెట్టాడు. తిరిగి వచ్చిందా? కాకి రాలా. కళేబరాల మీద, శవాల మీద పడి ఆ కాకి అవి తింటా ఆ కాకి వెళ్ళిపోయిందంట, తిరిగి రాలా. మరలా నోవహు ఏం వదిలేక పావురాన్ని విడిచిపెట్టాడు. ఆ పావురం వెళ్ళి అంజూరపు ఆకుడు తీసుకొని మరలా తిరిగి వచ్చిందంట. తిరిగి వచ్చిందా రాలేదా? తిరిగి వచ్చింది. హాగరు ఆ అబ్రహాము గుడారంలో నుండి తోలివేయబడింది. దేవుడు మాట్లాడుతున్నాడు, నీకేమొచ్చింది? అధికారి ఇంట్లో నుండి ఎందుకు బయటకు వచ్చావు? వెళ్ళి షారా కింద అణిగి మణిగి ఉండు. తిరిగి వచ్చిందా రాలేదా? వచ్చింది. తప్పిపోయిన కుమారుడు పందులు పట్టుకున్నాడు, ఉన్న ధనాగారం అంతా పోగొట్టుకున్నాడు. తిరిగి వచ్చాడా రాలేదా? యాకోబు తండ్రి ఇంటి నుండి అందరినీ మోసం చేసి చాలా త్వరగా అయిపోయాడు. మరలా తిరిగి వచ్చాడా లేదా? బిడ్డ, బైబిల్ గ్రంథంలో చాలా మంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? తిరిగి వద్దామా, అక్కడే ఉండిపోదామా? ఎంతమంది వస్తామంటారు? యేసయ్య దగ్గరికి ఎంతమంది తిరిగి వస్తారు? తిరిగి రావాలి. ఆ తిరిగి రావటమే మన జీవితానికి ఒక కొత్త మెరుపు. తిరిగి రావాలి. మనం ఇంకా లోకంలోనే బ్రతుకుతాం, ఇంకా మా సాంప్రదాయాలు, మా ఆచారాలు, మా సిద్ధాంతాలు వాటిలో మేము ఉంటామంటే సరిపోయేది కాదు. వాటన్నిటిని విడిచిపెట్టాలి. సాంప్రదాయాలు, ఉద్దేశాలు, ఆలోచనలు అన్ని విడిచిపెట్టి దేవుని రాకడ ఆసనం అవుతుందని గ్రహించి, గుర్తించి, గమనించి ఆయన దగ్గరకు తిరిగి వస్తేనే నీకు నిత్య రాజ్యాన్ని ఆయన ఇస్తాడు. ఒకవేళ నువ్వు తిరిగి రాకుండా ఆ కాకి వలే వెళ్ళిపోతే, నీకు నిత్య రాజ్యం ఉండదు. అందుకే అన్నాడు, మీరు పావులముల వలె నిష్కలంకులై ఉండండి. నిష్కలంకులు. మన జీవితం ఎప్పుడు నిష్కలంకంగా ఉండాలి. అలాంటి వారి కోసమేనండి యేసయ్య రక్తాన్ని చిందించాడు. కనుక ఆయన రక్తము చాలా శ్రేష్టమైనది. ఆ రక్తముతో కప్పబడిన వారి జీవితాల మీద ఇంకా మరలా ఇప్పుడు ఒక మాట, మీ రక్తాన్ని కోసాం అనుకోండి, మీ శరీరాన్ని కోసేవారికి ఏమొస్తుంది? రక్తం వస్తుంది. అందులో పాపం కనబడిద్దా?
రక్తం ఎంత చిక్కగా ఉందో అనుకో కదా. పాలు పోసేవాడు వస్తాడు మనకి, ఆ పాలు పోసేవాడిని చూసి మనం అంటాం కదా పాలు ఎంత చిక్కగా ఉందంట. అదే నీళ్ళ నీళ్ళ ఉందనుకో ఏమయ్యా ఎన్ని నీళ్లు కలిపామని. అంటే మన రక్తం ఎంత చిక్కగా ఉంటే అంత ఇప్పుడు కొంతమంది రక్తం ఎక్కించుకునే వాళ్ళు ఉంటారు. పాపం మొన్న ఒక పాపం మీకు తెలిసే ఉంటది, మన ఒణుకూరు ఒక ఇల్లు ఓపెన్ చేయడానికి వెళ్ళాం. స్వప్న గారి ఇల్లు ఓపెన్ చేసాం. అక్కడ ఒక గర్భిణీ స్త్రీ, ఆమెకు 2 ప్యాకెట్లు రక్తం ఎక్కించారంట. ఆ రక్తం వికటించి లోపల ఉన్న బాబు చచ్చిపోయాడు. 9 నెలలు 2 గర్భవతి. ఆ మనిషి కూడా చాలా చక్కగా మంచి ఆరోగ్యంగా ఉంది. కానీ తేడా ఎక్కడ? ఏ రక్తం పెడితే ఆ రక్తాలు ఎక్కించుకోకూడదు. ఆ రక్తము టెస్ట్ చేయబడాలి. అది మంచిది అని డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తేనే ఆమెలోకి వెళ్ళాలి. మరి ఏం జరిగిందో తెలీదు, 2 రక్తం ప్యాకెట్లు ఎక్కించారు. లోపలే ఆ పిండం చచ్చిపోయింది. బాబు చక్కగా స్కాన్ చేస్తే చక్కగా అన్ని అవయవాలు అమర్చబడి ఉన్నాయి ఆ బాబుకి. ఇంకొక కొద్ది రోజులైతే మంచి బాబు, 12 బాబు ఆ బిడ్డ చేతిలోకి వస్తాడు. నేను ఆ బిడ్డ కోసం ప్రార్థన కూడా చేశాను. కానీ ఒక మాట నాకు చెప్పలేదు వాళ్ళ గర్భిణీ స్త్రీలు రక్తాన్ని ఎక్కించుకునేటప్పుడు. చూడండి ఎంత దారుణం. కనుక మన రక్తం ఎంత శ్రేష్టమైనదో, మన రక్తం ఎంత చిక్కదనం కలిగి ఉన్నదో, ఆ రక్తంలో ఎంత శ్రేష్టత ఉన్నదో, మరి నీ నా రక్తమే మనం అలా అనుకుంటే మనమే పాపములో పుట్టిన వాళ్ళు, పాపములో పెరిగిన వాళ్ళు, మన రక్తమే ఎంత శ్రేష్టం అనుకుంటే యేసయ్య రక్తం ఇంకెంత పరిశుద్ధమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్తంతో మనల్ని కడిగాడండి, ఆ రక్తంతో మనల్ని శుద్ధి చేశాడు. మీరు బాగా స్నానం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ బోధలో పడిపోతారా? మళ్ళీ ఏమన్నా చండాలని ఎండి పట్టుకుంటారా? ఇప్పుడే స్నానం చేశాను నేను పుట్టుకో అంటాంగా. మరి దేవుడు కడిగిన తర్వాత మరలా ఎందుకు పాపంలోనికి వెళతాం? మరలా ఎందుకు అభ్యంతరమైన జోలికి వెళ్ళాలి? మనల్ని పరిశుద్ధులుగా ఉండటానికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ఆ పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అట్టి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని రాకడకు ఆసన్నమవుదాం. దేవుని కొద్ది మాటలు మన వినికిడిలో దీవించును గాక.